సంక్రాంతి కార్యక్రమంలో సంబరాల్లో పాల్గొంటున్నాము. ఇక్కడ ఆడవాళ్ళ కోసం ముగ్గుల పోటీ కావచ్చు, అలాగే పిండి వంటలకు సంబంధించినవి కావచ్చు, అన్నీ ఉన్నాయి. మరి చిన్నపిల్లలకి అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తాము అనే విషయాలకు సంబంధించి కూడా మనం మాట్లాడదాము. బొమ్మలు ఎంత అందంగా ఉంటాయంటే చిన్నప్పుడు ఏది ముద్దు పడుతున్న మనసులో దాన్ని పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనసులో ఆపాదించుకోవడమే కాకుండా కాంక్రీట్గా పెట్టుకుని దాన్ని తర్వాత తరాలకు వారసత్వంగా అందించడంలో చిన్నపిల్లల పాత్ర చాలా పెద్ద పాత్ర. పెద్దవాళ్ళ మనసులో ముద్రించడం చాలా కష్టం. చిన్నపిల్లల మనసులో ముద్రించడం చాలా సులువే కాకుండా అది కాంక్రీట్ పోసినట్టుగా రాదు. కనుమనాడు మనం ఎలాగైతే ఆవుని ముక్కోటి దేవతలకి సాంప్రదాయంగా పూజ చేస్తుంటామో అలాగే గంగిరెద్దును పూజ చేసుకోవడం, అలాగే మనకి వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులు ఏవైతే ఉన్నాయో మనకి కృతజ్ఞతాపూర్వకంగా అంటే మనం ప్రాణుల్ని కూడా హింసించము, ప్రాణులను కూడా మనం ఎంతో గౌరవంగా చూస్తాం, పూజిస్తాం. మనకు ఉండే భారతీయులకు ఉండే సాంప్రదాయం ఏంటంటే మనకు ఉపయోగపడే ప్రతి వస్తువుని అది చెట్టు కానీ పుట్ట కానీ ప్రాణి కానీ ఏ వస్తువునైనా సరే మనం గౌరవిస్తాం, సాంప్రదాయబద్ధంగా చూసుకుంటాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు పూజిస్తాం కూడా అనేది. ఇదే మనకి మన ప్రపంచ దేశాలకి నేర్పుతున్న వెరీ గొప్ప సంస్కారం ఇది. ఈ సంస్కారం చూసే చాలామంది ప్రపంచ దేశాలు భారతదేశం వైపు వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు మనకి ఆకర్షితులవుతున్నారు. మనం ఆ రోజున ఎద్దులు మనకైతే వ్యవసాయానికి ఏదైతే ఉపయోగపడ్డాయో ఆ ఎద్దులని మనకి ఇంటికి ధాన్యం తీసుకురావడానికి సహకరించాయో ఆ ఎద్దులని సంస్కారవంతంగా పూజించి వాటికి కృతజ్ఞతాభావంగా వాటిని పూజించడం అనేది మనం చేసుకునే గొప్ప పండుగ.